ఎందుకు సార్ హైబ్రిడ్ ఎకానమీ అంటున్నారు? హైబ్రిడ్ డెవలప్‌మెంట్ అంటున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు. హైబ్రిడ్ డెవలప్మెంట్ అంటే మీరు ఐటీ తీసుకోండి, ఓకే. ప్లస్ వచ్చేసి ఫార్మా తీసుకోండి, అచ్చా! నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్. ఓహో! ఇప్పుడు ఈ మనకి వరంగల్ హైవేలో ఏంటంటే విపరీతంగా మనకు చాలా ఎక్కువ మోతాదులో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఓకే. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ డెఫినెట్గా ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. జరుగుతుంది. ఎందుకంటే అవును. గవర్నమెంట్ ఏ క్షణం ఎవరికైనా కూడా ఏ కంపెనీకైనా అలాట్ చేయొచ్చు. ఇవ్వచ్చు. అవును. కాబట్టి అదొక ఇండస్ట్రియల్ జోన్లో సో గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేసింది. అట్లాగే 2050 మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. సో దానిలో ఈ యాదాద్రి కారిడార్ ఏదైతే ఉందో దాని పాత్ర ఎలా ఉండబోతుంది సార్? యాదాద్రి అనేది మనకు ఇప్పుడు ఆంధ్రాలో కనుక తీసుకుంటే తిరుమల తిరుపతి Yes. దేవస్థానం ఎంత ప్రఖ్యాతగాంచిందో ఇప్పుడు అట్లాగే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు.